కరువు పని మొదలు పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా మొదలు పెట్టిన పథకం కరువు పని ఉపాధి హామీ పథకం. ఇన్ని సంవత్సరాలు ఉపాధి హామీ పథకం నడుస్తానే ఉంది. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది మొదటి 10 ఏళ్లు బ్రహ్మాండంగా నడిచింది ఉపాధి హామీ పథకం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉపాధి హామీ పథకానికి అయ్యా మాకు మధ్యవర్తుల ద్వారా డబ్బులు ఇప్పించకండి, మాకు నేరుగా డబ్బులేస్తే కటింగ్లు కమిషన్లు పోవు అని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్లి అడిగితే ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇది ఉపాధి హామీ కొత్తల్లో. అలాగే ఆడోళ్లు వెళ్లి అయ్యా మాకు కూడా సమానంగా వేతనం కావాలి, మాకు కూడా సమానంగా ఇయ్యాలి అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో వెంటనే ఒప్పుకున్నారు. సమానంగా మగవారికి సమానంగా వేతనాలు ఇచ్చేవారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు గత 10-11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి హామీకి గ్రహణం పట్టింది. ఈ పథకాన్ని ఎలాగైనా సరే నిర్వీర్యం చేయాలి అని బీజేపీ పార్టీ చూస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి ఈ పథకానికి దేశమంతా 86,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఈ డబ్బంతా ఉపాధి హామీకి వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. కానీ ఈ